ఆర్కే రైతు మిత్రకి స్వాగతం అండి. ఇప్పుడు మిరప రైతుల్లో ఒకే ఒక టెన్షన్, ప్రతి ఒక్కరి తోటలోనూ తెల్లముడ వచ్చి ఆకులు ఇలా రాలిపోతున్నాయి. సో దీనికి ఎలా పరిష్కారం ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. ముందుగా ఇది పోషక లోపం, అంటే ఐరన్, మెగ్నీషియము ఇలాంటి వాటి వల్ల ఇది కింద వేరే వస్తువు నుంచి మనం పంపించినా కానీ చలి తీవ్రత వల్ల మొక్క అనేది తీసుకోలేదు, ఒత్తిడిలో ఉంటుంది కాబట్టి. సో దాంతోపాటు మనం ఏంటంటే ఈ అగ్రోవేర్ పని చేస్తుంది అని చెప్పేసి అన్నాం కదా. లాస్ట్ టైం స్ప్రే చేసింది, ఇది స్ప్రే చేసి ఒక అవుతుంది 8 days ఏమో అవుతుంది కావచ్చు, 6-7 అనుకుంటా, 7-8 క్లియర్గా ఐడియా లేదు. దీనికైతే దీని మీద కూడా పని చేస్తుంది. ఇదే లైఫ్ ప్రూఫ్. మీకు చూడండి, రాలిపోయింది, ఇప్పటికి ఇంకా రాలుతుంది. ఆకులు చూసారు కదా, సేమ్ వచ్చింది, రాలింది. ఇంకా వస్తుంది, పూత వస్తుంది అండి, ఎగురు వస్తుంది. దీని మీద కూడా పని చేస్తుంది. దీనికి రాలిపోయింది, ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. చూడండి, మళ్ళీ చిగురు వస్తుంది. అగ్రోవేర్ వల్ల ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ మనకు. ఓకే, రాలిపోయింది చూడండి, రాలుతూనే ఉన్నాయి. ఇంకా అగ్రోవేర్కి ఇది చెప్పాం కదా, తెల్లమడకు కూడా కొట్టచ్చు అని చెప్పేసి. సో ఇది ఎగురులు వస్తుంది, ఎగురులు దానికి కూడా తెప్పిస్తుంది ఇది. ఓకే, అగ్రోవేర్తో ఇలాగ తెల్లమడే కాదు, బొబ్బేరు వచ్చిన చెట్టుకు కూడా చూద్దాము. ఇది పాత వీడియో చూద్దాము. ఇది బొబ్బేరు వచ్చిన చెట్టు, ఇది దానికి కూడా రిజల్ట్ పక్కా ఉంటుంది. కృషి కెమికల్స్ వాడింది ఇది, కానీ అసలు ఇలా వచ్చింది అంటే స్టంటెడే ఇది. సో మొక్క ఎలాగున్నా, ఏ దశలో ఉన్నా కానీ అగ్రోవేర్ స్ప్రే చేస్తే రిజల్ట్ మాత్రం ఉంటుంది పక్కా.